ధర్మవరపు సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబరు 20 తెలుగు సినిమా హాస్యనటుడు. టీవీ రంగం నుండి సినిమా రంగంలోకి ప్రవేశించాడు. స్వస్థలం ప్రకాశం జిల్లాలోని కొమ్మినేనివారిపాలెం. వామపక్ష భావాలు కలిగిన సుబ్రహ్మణ్యం గతంలో ప్రజానాట్యమండలి తరఫున ఎన్నో నాటకాలు, ప్రదర్శనలు ఇచ్చారు. దూరదర్శన్లో ప్రసారమైన ఆనందో బ్రహ్మ, ఎర్రంశెట్టి సాయి ద్వారా మంచి గుర్తింపు పొందాడు. చిత్రరంగంలో హాస్యపాత్రలో తనదైన ముద్ర వేశాడు. తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. 2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీలో చేరి ఆ పార్టీ విజయానికి తన వంతు కృషి చేశాడు. 2004 నుండి 2013 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక కార్యదర్శిగా కొనసాగాడు. 2013 డిసెంబరు 7న అనారోగ్య కారణాలతో మరణించాడు. ధర్మవరపు సుబ్రహ్మణ్యం 1954 సెప్టెంబరు 20న ప్రకాశం జిల్లాలోని బల్లికురవ మండలం కొమ్మినేనివారిపాలెంలో ఓ వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పుడే తండ్రి చనిపోతే 4 పిల్లలను ఆయన తల్లే పెంచి పెద్ద చేసింది. ఉన్నత పాఠశాల విద్య అద్దంకిలోనూ, ఇంటర్ ఒంగోలు సి.ఎస్.ఆర్. శర్మ కళాశాలలోనూ చదివాడు. ఆ దశలోనే ఆయనకు ప్రజానాట్యమండలితో పరిచయం ఏర్పడింది. నాటకాల మీదే ఎక్కువ దృష్టి పెట్టడంతో ఇంటర్లో ఉత్తీర్ణుడవలేదు. అమ్మ బాధ చూసి మళ్లీ పట్టుదలగా సప్లిమెంటరీ పరీక్ష రాసి ఉత్తీర్ణుడయ్యాడు. తరువాత బీకాంలో చేరిన ఆయన మనసు సినిమాల వైపే ఉండేది. ఇంట్లో చెప్పకుండా మద్రాసు వెళ్లిపోయాడు. అక్కడ అవకాశాలు రాకపోవడంతో మళ్లీ సొంత ఊరుకు తిరిగి వచ్చాడు. ఉద్యోగం. మద్రాసు నుండి తిరిగి వచ్చి కొన్నాళ్లు వ్యవసాయ పనుల్లో ఉండగా కొందరు మిత్రుల సలహా మేరకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలు రాశాడు. అందులో ఉత్తీర్ణుడవడంతో హైదరాబాద్లోని పంచాయతీ రాజ్ శాఖలో అధికారిగా ఉద్యోగం వచ్చింది. అక్కడ కొద్ది కాలం కుదుట పడ్డాక ఆయన దృష్టి మళ్లీ నాటకాల వైపు మళ్లింది. తరువాత ఆకాశవాణి కోసం కొన్ని రేడియో నాటకాలు రాశాడు. తరువాత దూరదర్శన్లో తొలి తెలుగు ధారావాహిక అనగనగా ఒక శోభను ప్రారంభించారు. ఆ తరువాత మనసు గుర్రం లేదు కళ్ళెం, పరమానందయ్య శిష్యుల కథ ఆయనకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఆనందో బ్రహ్మతో ఆయన తెలుగువారందరికీ చిరపరిచితుడయ్యాడు. సినిమాలు. దూరదర్శన్లో ఉండగానే ఆయనకు జంధ్యాల సినిమా జయమ్ము నిశ్చయమ్మురాలో అవకాశం వచ్చింది. దాంతో పలు సినిమాల్లో ఆయనకు పాత్రలు లభించాయి. నటనలో తలమునకలై ఉండగానే తోకలేని పిట్ట అనే సినిమాకు దర్శకత్వం, సంగీత దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా ఆశించనంతగా ఆడకపోవడంతో మళ్లీ దర్శకత్వ బాధ్యతల జోలికి పోలేదు. నువ్వు నేను, ధైర్యం చిత్రాల మొదలుకొని చాలా చిత్రాల్లో అధ్యాపక పాత్ర వేసి నవ్వించారు. అయితే ఆ పాత్రలను కించపరిచే విధంగా మలుస్తూ ఉండటంతో క్రమంగా ఆ పాత్రలకు దూరమయ్యాడు. ఆయన నట ప్రస్థానంలో ఒక్కడు సినిమాలో చేసిన పాస్పోర్ట్ ఆఫీసర్ పాత్ర, వర్షం సినిమాలో వాతావరణ వార్తలు చదివే గాలి గన్నారావు, రెడీ సినిమాలో హ్యాపీ రెడ్డి అలియాస్ సంతోష్ రెడ్డి మొదలైన పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఆలస్యం అమృతం సినిమాకు ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డు అందుకున్నారు. ఆయన నటించిన చివరి సినిమా ప్రేమాగీమా జాంతానై విడుదల కావాల్సి ఉంది. అప్పటికే అనారోగ్యంగా ఉన్నప్పటికీ ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వికారాబాద్లో జరిగిన షూటింగ్కు హాజరైనాడు. రాజకీయ జీవితం. 1989 ఎన్నికల సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా పనిచేశాడు. కుటుంబం. ఆయనకు భార్య కృష్ణజ, 2 కుమారులు రోహన్ సందీప్, రవి బ్రహ్మతేజ ఉన్నారు. దిల్షుక్ నగర్లోని శారదానగర్లో ఆయన 1979 నుండి స్థిర నివాసం ఏర్పరుచుకున్నాడు. నటించిన సినిమాలు. బావా బావా పన్నీరు 1989, జయమ్ము నిశ్చయమ్మురా 1989, ప్రేమ జిందాబాద్, పెళ్లి పుస్తకం 1991, స్వాతికిరణం 1992, ప్రేమ చిత్రం పెళ్లి విచిత్రం 1993, పరుగో పరుగు 1993, మిస్టర్ పెళ్ళాం 1993, లేడీ స్పెషల్ 1993, అష్ గప్ చుప్ 1993, పెళ్లికొడుకు 1994, బ్రహ్మచారి మొగుడు 1994, ఘరానా బుల్లోడు 1995, సాహసవీరుడు సాగకన్య 1996, తోకలేని పిట్ట 1997, దర్శకుడు. ఫ్యామిలీ సర్కస్ 2001, 9 నెలలు 2001, ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం 2001, డార్లింగ్ డార్లింగ్ 2001, ఒకటో నంబర్ కుర్రాడు 2002, తప్పు చేసి పప్పుకూడు 2002, ఇంద్ర 2002, ఒట్టు ఈ అమ్మాయెవరో తెలీదు 2003, ఒక్కడు 2003, సింహాద్రి 2003, నేను పెళ్లికి రెడీ 2003, విష్ణు, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి 2003,
పిలిస్తే పలుకుతా 2003, అమ్ములు 2003, 143, 2004, నేనున్నాను సంగీత కళాశాల ప్రిన్సిపాల్, మాయా బజార్ 2006, ఆదివారం ఆడవాళ్లకు సెలవు 2007, దుబాయ్ షీను 2007, లక్ష్యం 2007, ఆపరేషన్ దుర్యోధన 2007, అత్తిలి సత్తిబాబు ఎల్కేజీ 2007, శంకర్ దాదా జిందాబాద్ 2007, చిరుత 2007, కేక 2008, బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ 2008, సోంబేరి 2008, జల్సా 2008, మిస్టర్ మేధావి 2008, రెయిన్బో 2008, ఆ ఒక్కడు 2009, అన్నవరం 2006, ఖతర్నాక్ 2006, అందాల రాముడు 2006, బొమ్మరిల్లు 2006, ఏవండోయ్ శ్రీవారు 2006, బంగారం 2006, శ్రీ రామదాసు 2006, స్టైల్ 2006, గౌతమ్ ఇసిస్సి 2005, జై చిరంజీవ 2005, వీరి గుమ్మడి పండు 2005, మన్మధుడు 2002, ప్రొఫెసర్ సుబ్రహ్మణ్యం, ఆంధ్రుడు 2005, అందరివాడు 2005, అతనొక్కడు 2005, అవునన్నా కాదన్నా 2005, నువ్వొస్తానంటే నేనొద్దంటానా 2005, బాలు 2005, అల్లరి బుల్లోడు 2005, మాస్ 2004, పుట్టింటికి రా చెల్లి 2004, మోర్నింగ్ రాగా 2004, మిస్టర్ అండ్ మిసెస్ శైలజా కృష్ణమూర్తి 2004, వర్షం 2004, దొంగోడు 2003, విజయం 2003, ఆలస్యం అమృతం 2010, కలెక్టర్ గారి భార్య 2010, నాగవల్లి 2010, నిప్పు 2012, షాడో 2013 సినిమా 2013, అమృతం చందమామలో 2014, మరణం 6 నెలల పాటు కాలేయ కేన్సర్తో బాధపడి ధర్మవరపు సుబ్రహ్మణ్యం 2013 డిసెంబరు 7 శనివారం రాత్రి 10:30 గంటలకు చైతన్యపురిలోని గీతా ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచాడు.